ప్రభు పునరుత్థానమునందు ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ పేరుపైన వందనాలు తెలుస్తున్నాను. ఈ ఆదివారానికి ఒక విశిష్టత ప్రత్యేకత ఉంది, మీ అందరికీ తెలుసుంటుంది. మఠలాదివారం యేసు ప్రభు ఆయన జీవించిన జీవితకాలం 33.5 సంవత్సరాల్లో ఆఖరి వారానికి ఆఖరి ఆదివారం కూడా ఈ వారం అంతా ప్రభు ఎంతో శ్రమపడి శుక్రవారం నాడు సీలు వేయబడి అది ఆదివారం తిరిగి లేచారు. పునరుత్థానంలో కాబట్టి ఈ ఆదివారానికి ఎంతో ప్రశస్తమైన మఠల ఆదివారం అంటే థామస్ సండే. ఈ దినాన్ని మనం అందరం ఆయన సన్నిధిలో చేరి ప్రార్థన చేయడానికి గొప్ప వాటిని ఎంచుకున్నాం. చాలామంది రాలేదు, ఇంట్లో రాలేదని తెలియదు, కానీ పరిశుద్ధ దినాన్ని అశ్రద్ధ చేయవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. అశ్రద్ధ చేస్తే యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తులన్నీ యుగ్మేకంలో మనం చూస్తాం. ఒకవేళ వారికి అది తప్పించుకున్న పండుగ దాన్ని మనం ఏం చేయలేం, కానీ ఖాళీగా ఉండి కూడా ఏదో ఆహారం కోసమో దానికోసం దీనికోసమని చర్చిని మందిరాన్ని దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే అది చాలా శాపం అవుతుందండి. మనందరం తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఒక పాట పడుతూ ఉంటాడు. పాటల పుస్తకం వచ్చి 580వ పాట ఓసన్నను స్తుతి పాడుతూ స్తుతి పాడుతూ ఆయన స్థుతిస్తుంటే మన కార్యం వస్తుంది. స్థుతించుట యథార్థవంతులకు శోభస్కరమని దేవుని వాక్యం చదివేస్తుంది. ప్రతి విషయంలో మనం స్థుతించాలి. దేవుడు చెప్పినాడు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా వచ్చి యేసుక్రీస్తు నామంలో దేవుని చిత్తమని చదివిస్తున్నట్టు దేవుడు మన ఆహారం తీసుకున్నా, పానీయం తీసుకున్నా, ఏ పని తీసుకున్నా దేవుని స్థుతిస్తూ ముందు సాగుతూ ఉంటే మరి దేవుడు మనకి ఆశీర్వదిస్తాడు, తీస్తూ ఉంటాడు. వచ్చే ఆదివారం మరి ఈస్టర్ దినం కదా, అదేమో ఒక గొప్ప ప్రోగ్రామ్ మీ అందరికి తెలిసి పాస్గా పంపించారు. ఎరుగుతులో సుజాత నగర్లో మన
పాస్టర్ గారి ద్వారా అది పాస్టర్ గారు ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్తున్నారు. దానికి కాంప్లెంట్ మీరు అందరూ చూస్తుంటారు. అది ఒకవేళ అందకపోతే ఎవరికైనా చెప్తే దాన్ని ఫార్వర్డ్ చేస్తాను. కాంప్లెంట్ కూడా వేశారు పాస్టర్ గారు. అలాగే నేను కూడా కొద్ది నిమిషాలు దేవునితో సాహసం చేయడానికి పాస్టర్ గారు గమనిస్తున్న అవకాశం బట్టి దేవుడు వందనాలు. వాక్యంలోకి వెళ్తాము. ఇది మట్టల ఆదివారం. దేవుడు ఆఖరి ఆదివారం మనం చెప్తున్నాం. వచ్చే ఆదివారానికి దేవుడు మరణించి తిరిగి లేచిన ఆదివారం. నిర్గమకాండం మనం చదివి సత్యకళా శాస్త్రి గారు చదివింది. నిర్గమకాండం దానికి మారుగా దానిని విడిపించని దాని మీద చాలు. ప్రతి తొలిచూలికల్లో నీకు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలికలో యెహోవాకు ప్రతిష్ఠితుడు. తొలిచూలు అంటే ఫస్ట్ పుట్టినవాడు. మనకు పుట్టిన ప్రతి తొలిచూలు దేవుడు ప్రతిష్ఠించాలని దేవుడు లేకుండా చదివిస్తుంది. ఎందుకనేది మనందరూ తెలుసు. మన పితరులైన ఇశ్రాయేలీయులు యాకోబు 70 మంది ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు 430 సంవత్సరాల చెరలో నుండి మోషేని పంపించి వారిని విడిపించారు. ఐగుప్తు మీదకి 10 తెగుళ్ళు పంపిస్తాడు దేవుడు. వారు కఠిన మోసుకుంటాడు కానీ వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడదు. ఆఖరిగా తొలిచూలు పిల్లలు చనిపేస్తాడు. రాజు మొదలుకొని సామాన్యుడు ప్రతి ఇంట్లో తొలిచూలు చనిపోతాడు. అలా చంపేశాడు కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టాడు. మనం కూడా మన తొలిచూలు పిల్లలు దేవుడు ప్రతిష్ఠించాడు. స్త్రీ అయినా పురుషులైనా. అలాగే బస్సుల్లో తొలిచూలు కూడా దేవుడు ప్రతిష్ఠించాలని దేవుడు సెలవుస్తున్నాడు. ప్రతి గాడిద తొలిచూలు పిల్లలు వెల ఇచ్చి విడిపించి దానికి మాదిరిగా గొర్రె పిల్లలు ప్రతిష్ఠించుకోవాలని అట్లు దానిని విడిపించని దాని మెడను విడిగీయవాలి. గాడిదని డైరెక్ట్గా దేవుడికి అర్పించడం కుదరదండి. దానికి బదులుగా వేరే పశువులు వదిలించాలని దేవుడు సెలవుస్తున్నాడు. మనం చూస్తే గాడిద ఎందుకు పనికిరాదని చాలామంది మనం అనుకుంటున్నాం. లోకనాన్ని వాడి గాడిదలా పెరిగాడు కానీ ఉపయోగం లేదని చెప్తుంటారు చాలామంది. కానీ దేవుడు సృష్టించినవన్నీ మంచివేనండి. ఎవరిని వ్యర్థంగా సృష్టించలేదు. ప్రతి దానిలో ఆయన ఒక అర్థవంతమైన అర్థం కలిగి ప్రతి ఒక్కరిని సృష్టించాడు దేవుడు మనల్ని. వాడిని కూడా దేవుడు వాడుతున్నాడు. ఆ విషయం మనకు తెలుసు. సంఖ్యాకాండంలో మనం చూస్తే బిలాము ప్రవక్త అయినా దేవుడు చూడలేకపోతాడు. కానీ గాడిద చూస్తుంది. గాడిద మాత్రం పశువులతో కూడా దేవుడు పనిచేయించగల సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి ఎవరిని తృణీకరించే పని మనం లేదండి. మనకి ఏ స్థాయి ఇచ్చాడు ఆ స్థాయిలో దేవుడిని మహింపరచాలి, ఆనందపరచాలి. అప్పుడు దేవుడు మనం బయట దేవుడు మనం ఆస్వాదిస్తాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా 9:9. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వచ్చున్నాడు. కాలం సియోను నివాసులారా సంతోషించండి. దేవునిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు, ఎడమ చేతిలో ధనగణితులు ఉన్నాయి. మరి ఈ దినం సంతోషించడం కాదు కానండి. క్రైస్తవులు అయిన ప్రతి ఒక్కరూ దేవుళ్ళు నిత్యము ఆనందించారు. ఆయన చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి కాబట్టి వాటిని అనుభవించాలంటే ఆయన చేతిలో మాత్రం మనం పాటించాలి. ఈ జకర్యా గారి ప్రవచనం ఇది. సియోను నివాసులారా బహుగా సంతోషించారు. మామూలు సంతోషం కాదండి. దేవుళ్ళు ఉంటారు బహుగా సంతోషం, ఎక్కువ సంతోషం. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లలు ఎక్కి మీ వద్దకు వచ్చినాడు. మన దేవుడు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. యేసుప్రభువు ఎంత దీనత్వం చూపించారో మనకు తెలుసు. తండ్రిని పరలోక రాజ్యాన్ని ఆ మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునుక
రిక్తుడుగా, అశక్తుడుగా, సామాన్యుడుగా మన ముందుకు వచ్చాడు కాబట్టి ఆయన ఆఖరి వారంలో, ఆయన జీవితం ఆఖరి వారంలో ప్రయాణిస్తూ ఈ విషయాలు జరుగుతాయని జకరియా గారు ముందే ప్రవచించారు. ఇప్పుడు మనం చదివండి మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి తీసుకుని వచ్చిన చదువుతాం. తరువాత యెరూషలేముకు సమీపించి బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరు చూసి, మీ ఎదుటలో ఉన్న గ్రామంలోకి వెళ్ళుడు, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న ఒక గాడిదలో మీరు కనబడు, వాటిని విప్పి నా యొక్క తోలుకొని రండి, ఎవడైనా మీతో ఏమైనాను అనేయడలా అవి మీ ప్రభువులకు కావలసినదని చెప్పవాలి. కట్టబడిన గాడిదలా మనం కూడా దేవుడు తెలుసుకోకముందు, ఈ లోకంలో జీవించే ముందు కట్టబడిన అనేక బంధకాలు, మరి వాటిని విప్పి నా యొక్క తోలుకొని రమ్మని దేవుడు సెలవుస్తున్నాడు. మన కట్లు విప్పబడినట్టుగానే మనం కూడా అనేక కట్లు విప్పబడటానికి ప్రయాసపడాలని ప్రయత్నించాలి. నేను రక్షించబడ్డా, నాకు చాలని ఎవరు అనుకోకూడదండి. మనలాగా అనేకులు రక్షించబడాలని మనం కోరుకోవాలి. ఈ గాడిద పిల్లలు తీసుకొచ్చినప్పుడు మరి యేసుప్రభువుకి ఆ గాడిద మీద బట్టలు వేసి ఆయన దాని మీద కూర్చోబెట్టి వారి బట్టలు ఓల్డ్ మొత్తం పరిచి చెట్ల కొమ్మలు ఇచ్చి వేశారు. యేసుప్రభువు మనతో ఉంటే మనకు ఘనత పెరుగుతుంది. అది గాడిదే అయినా దాని మీద బట్టలు వేశారు. ఆ గాడిని ఎంతో ఘనపరిచారు. మనలో ఘనత కావాలంటే మనకి ఆరోగ్యం కావాలన్నా, గౌరవం కావాలన్నా, ఘనత కావాలన్నా యేసుప్రభువులోనే అది మనకు సాధ్యమవుతుంది. మనం ఈ లోకానుసారంగా ఇది సంపాదించిన అవన్నీ కేవలం సున్నా. దేవుడు మనతో ఉంటే దాని విలువ పెరుగుతుంది. దేవుడు మనతో ఉన్నాడని మనం అందరం నమ్ముకున్నాం, అందుకే మందిరానికి వచ్చాము. మరి గాడిదకు అంత ఘనత ఇచ్చినది యేసుప్రభువుని చూసి కానీ గాడిదను చూసి కాదండి. లూసిఫర్ ప్రధాన గాయకుడు, దేవుడు క్వాలిటీలో ఒక పాటలు పాడేవాడు. దేవుడు వెనకాల కూర్చుంటే ముందున పాట పాడుతుండగా అది ప్రజలందరూ కూడుకున్న వారందరూ లూసిఫర్కి నమస్కారం చేస్తున్నారని వాడు హెచ్చించుకుని ఆ దేవుని కంటే పైగా హెచ్చించబడి వాడు పరలోకానికి పోయబడతాడు. ఒకవేళ దేవుడు మనం దీవించి ఆస్వాదించి ఆ దేవుని మనలో ఉండగా మనం హెచ్చిపోకూడదండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు దేవుని వాక్యం చదివేస్తుంది. దేవుడు మనకి ఇచ్చిన కొద్దీ మనం పొదిగి ఉండాలి. ఒక మామిడి చెట్టు కానీ, ద్రాక్ష చెట్టు కానీ ఏదైనా మనం చూస్తే అది ఫలించే కొద్దీ ఇంత కలవాల్సి ఉంటుంది కానీ పైకెత్తుతారా. కానీ మనం ఏమాత్రం గురించి దేవుడు మనం ఆశీర్వదిస్తే మరి ఆశీర్వాదాలు పట్టుకొని దేవుడిని మర్చిపోయే పరిస్థితి ఈ రోజుల్లో చాలా మందిలో మనం చూస్తాం. కాబట్టి ఈ గాడిద ఆ రోజు మతలాభాలు యేసుప్రభువు దాని మీద ఆశీర్వాదాలు ఇస్లాం కలుగులేదని ఆ రోజు సన్మానించారు కదండి. తర్వాత గాడిద బలి చేస్తే గాడిని ఎవరో పట్టించుకోలేదు. దేవుడు మనలో ఉంటేనే మనకు కనుక దేవుడు కాకుండా యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వారికి శ్రమను విస్తరించినవి పరిశుద్ధ వాక్యం చదివిస్తుంది. దేవుడితోనే మనం ఉండాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనం జీవిస్తాడు, మనం ఆశ్రయిస్తాడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడే, ఈమెయో అబ్రహాము కుమార్తె అనిపించుకులాగా మనం ఉండాలి. గాడిద మీద యెరూషలేము దేవుడు ఎందుకు వెళ్ళాడంటే గాడిద సమాధానానికి సింబల్గా ఉంది, పూర్తిగా ఉన్నది. గుర్రం మీద వెళ్తే యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. గాడిద మీద సమాధానంగా వస్తున్నట్టుగా యేసుప్రభువు సమాధానం కడతారు. ఎవరితో ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా ఎవరిని ఒక మాటని అనలేదు. ఆయన నోటితో ఒక నాని మాట కూడా కలగలేదు. సమాధానంగా యెరూషలేముకి వెళ్ళారు. తర్వాత మనం చూస్తే ఈ వారమంతా ఆయన జరిగిన కార్యక్రమాలు మనం చూస్తే సోమవారం అందరూ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఆయన రేపటి దినం వెళ్ళినప్పుడు అందరూ పండ్లు ఉంటాయని చూస్తారు. దాని నిండా ఆకులు తప్ప పండ్లు ఉండవు. మరి యేసుప్రభువు ఆకలి ఉన్నారా? మనలాగే మనిషి ఆయన, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు అని ఆయన గురించి చెప్తుంటారు. అందరూ పండ్లు లేవని ఆ చెట్టుని శపించినప్పుడు యెరూషలేముకి తిరిగి వస్తుండగా ఆ చెట్టు మొదలతో సహాయం ఇవ్వాలి. దేవుడు చేత శపించబడిన వాళ్ళలాగా మనం ఉండకూడదు. కానీ దేవుడు ఆశీర్వదించాలి. మనలో ఫలభరితమైన జీవితం ఉందా? దేవుడు ఆశించిన ఫలాలు మనలో ఉన్నాయా? ఒకవేళ దేవుడు మనల్ని కూడా అందరూ తీర్చి చూసినట్టుగా మనల్ని కూడా చూస్తే
ప్రభా మీకోసం నేను ఇది చేశానని చెప్పగలిగే మరి ధైర్యం మనకుందా అని ఉదయకాలంలో ప్రశ్నించుకున్నాం. ఆ సెంటెన్స్ చెప్పించిన రీతిగా మరి దేవుడు శపించే దేవుడు కాదు కానీ అవకాశం ఇస్తాడు. అవకాశం సద్వినియోగం చేసుకుంటే అది ఆటోమేటిక్గా శాప భక్తులు అయిపోతుంది. అలాగే మంగళవారం ఇస్రాయేలుకి మళ్ళీ వెళ్తారు ఆయన. బుధవారం అది మార్పు సువార్తలు మనం చూస్తున్నాం. అలాగే బుధవారం సైలెన్స్ డేగా ఏమి తెలియకుండా మామూలుగా ఉంటుంది. మరి గురువారం అయితే మనకు తెలుసు యేసుప్రభువులు 12 మంది శిష్యులు పిలిచే వారిని కూర్చోబెట్టి నడుములు తువాలు కట్టుకుని యోహాను సువార్త 13వ అధ్యాయం మనం చూస్తాం. గురువారం రాత్రి శిష్యులందరికీ బాధలు కలుగుతారు, నడుము తువాలు ఏమిటండి పామరులు బాధలు పడటండి. మరి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అనేది మనం ఎప్పుడైనా ఆలోచించాను. ఆయనలోనే దేవుడిలోనే అంత తగ్గింపు అనుభవం ఉంటే ఆయన పిల్లలను చెప్తున్న మనలో ఎంత అనుభవం అంత తగ్గించుకునే అనుభవంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎబ్రోన్ సహవాసం ఉంటుంది, మీ అంత తెలుసుంటుంది. అది హైదరాబాద్లో ఎబ్రోన్ చర్చి కానీ ఎప్పుడైనా వెళ్తే అక్కడ కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు బాత్రూమ్ కడుగుతారు. మేము కడుగుతామంటే మేము కడుగుతాము, ముందుకు వస్తారట. అంత తగ్గింపు. ఒక కలెక్టర్ గారు ఆ చర్చికి వెళ్ళి ఎబ్రోన్ చర్చికి వెళ్ళారు. అది చర్చ్ అయిపోయిన తర్వాత అందరూ వాష్రూమ్కి వెళ్తారు కాబట్టి వాష్రూమ్ కానీ శుభ్రంగా ఉండాలని ఒక వ్యక్తి లోపలికి లైన్ కడుగుతున్నాడు. ఆ కడిపేసి లోపల క్లీనింగ్ చేస్తాడు. తర్వాత ఒక వ్యక్తి వచ్చి డోర్ దగ్గరండి బ్రదర్ డోర్ తీయండి నాకు అర్జెంట్ అని చెప్తాడు. ఒక్క నిమిషం బ్రదర్ అయిపోతుందని ఆయన కడిగేసి డోర్ తెస్తాడు. తీస్తే ఆ డోర్ తీసిన ఆయన కలెక్టర్ గారు, వాష్రూమ్ క్లీన్ చేసిన ఆయన, ఈ పిలిచిన ఆయన కలెక్టర్ దగ్గర ప్యూన్ ఆడు కాళ్ళ మీద పడిపోతాడు ప్యూన్. నేను కలెక్టర్ గారు ప్యూన్ అయింది, నేను మామూలుగా వెళ్తున్నాను, నేను కలెక్టర్ గారు ఎంత పనిచేశారని మనలో తగ్గింపు జీవితం ఉండాలి. యేసుప్రభువారు ఎంత తగ్గించుకున్నారు. అలాగే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడింది. ఎవరు మాట్లాడలేదు తెలియదా? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడదు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడదు. మనకు అందం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, మేడం ఉండొచ్చు, నిద్ర ఉండొచ్చు, కానీ అది దేవుని వాళ్ళకి ఇచ్చినవని మనం నమ్మి దేవునికే స్థుతి చెల్లించాలి, మహిమ చెల్లించాలి. కానీ గర్వపడుతూ వెళ్ళకూడదని దేవుని వాక్యం చదివింది. అలాగే శుక్రవారం మనం చూస్తే మరి ఆ రాత్రి గురువారం రాత్రి దేవుడిని యేసుప్రభువుని ఇస్కరియోతు ఆయనకు 3.5 సంవత్సరాల నుండి ఆయన చేసిన అద్భుతాలు చూసి కోశాధికారిగా మరి ట్రెజరర్గా ఉన్నాడు. మధ్య మధ్యలో తనం దొంగిలిస్తూ ఉండేవాడని చెప్తూ ఉంటారు. యేసుప్రభువుని 32 కాసులకి అమ్మేసి శాస్త్ర పరిచయాల అధికారులతో కలిసి వాళ్ళతో మరి సంధి చేసుకుని గెత్సెమనీలో యేసుప్రభువు ప్రార్థన విశిష్టతో ప్రార్థన ఉన్నప్పుడు కపటమైన బుద్ధితో ఆయన అప్పగిస్తారు. ఎంత దారుణాన్ని ఆయన పెట్టింది తిని ఆయనతో ఉండి 3.5 సంవత్సరాలు చూసి అద్భుతాలు చూసి ఇస్కరియోతుగా దేవుడిని అప్పగించాడు. మనం కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేవారు, లేదా మనకు దైనందిన జీవితంలో మనం చేసే ఉద్యోగాల్లో కానీ పనుల్లో కానీ ఎన్నిసార్లు దేవుడిని అప్పగిస్తున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మందిరానికి రావడం, కానుకలు ఇవ్వటం, పాటలు పాడటం, వాక్యాలు చెప్పడం అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీ మనస్సు అలాగే నా మనస్సు దేవునితో కోరిలేట్ అయిందా, కలిసి ఉన్నదా, లేదా మనం చర్చలో ఉన్నప్పుడే మామూలుగా పరిశుద్ధంగా యథార్థంగా జీవిస్తూ బయటకు వెళ్ళిన తర్వాత సోమవారం నుంచి శనివారం మన ఇష్టానుసారం జీవిస్తే అది సరైన భక్తి కాదు, దేవుడు మెచ్చే భక్తి కాదు. కాబట్టి మనం ఏ పని చేసినా ప్రతి విషయంలో దేవుడిని చూపించేవారిగా ఉండాలి. ఇస్కరియోతు అప్పగిస్తాడు, అన్యాయం తీర్చబడుతుంది రాత్రి. ఎందుకంటే ఉదయం మరి పస్కా పండుగ రోజు ఎవరిని ఏం చేయకూడదని రాత్రి తీర్చుతాడు. శుక్రవారం సిలువ పడతారు, గుడ్ ఫ్రైడే రాబో శుక్రవారం మనం చూస్తామని. శనివారం మరి ఒక సైలెన్స్ డేగా ఉండిపోయింది. ఆదివారం దేవుడు మరణాన్ని పిలిచి తిరిగి ఇచ్చిన దినం కాబట్టి మరి ఆ దినాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. గాడిదంటే సమాధానం అనే పురమంటి చూశాను కదా. మనలాంటి గాడిదలకి స్వభావం కలిగిన వారమైనప్పటికీ దేవుడు మనం సాత్వికులుగా చేస్తాడు. నేను సాత్వికులను దేని మనసు కలవాడు, నా ఎక్కడ వచ్చి మీరు నేర్చుకుంటారని దేవుడు మాట సెలవుస్తుంది. కాబట్టి ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ఎవరూ పరిస్థితులు కాదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిళను పొందడానికి పరిశుద్ధులను సెలవుస్తుంది. అయితే మన పరిశుద్ధులుగా తీర్చబడడానికి యేసుక్రీస్తు వారు ఆయన అమూల్యమైన రక్తం చూపించారు. మనల్ని ఆయన బిడ్డలుగా చేస్తున్నారు.
ఆయన బిడ్డలైన తర్వాత కూడా దేవుల్లో ఉంటున్నాం అనుకుంటేనే మనిష్టానుసారం జీవిస్తే అది కాదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యానుసారం జీవితం మనం జీవిస్తున్నామా, లేదా మనిష్టానుసారం జీవిస్తూ దేవుడి బిడ్డనని చెప్తున్నామా? ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం పరిశీలించుకుందాం. అది ఒకసారి మనిషి ఎవరు పరిశుద్ధులు కాలేదు. సైంటిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో, పరిశుద్ధపరచబడటం. మరి దినదినము మనం దేవుడి సన్నిధి ఎదుగుతూ ఆయన సన్నిధిలో మనం ఆయన దయ కోరుకుంటూ ఉంటే దేవుడు మనం తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లోకా సువార్తలో ఒక మాట చూద్దాం. లోకా సువార్త 19:34. లోకా సువార్త 19:34. ఇది ప్రభువులకు కావలసినదని. సమీపించుతున్నప్పుడు శిష్యుల సమూహం అంతా సంతోషించుచు ప్రభువు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, ప్రభువు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని. ప్రభువు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండును గాక. దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఎక్కడుంటే అక్కడ మహిమ ఉన్నదండి. ఆయన మాటలో స్వస్థత, చూపులో స్వస్థత, వస్త్రభుజంలో స్వస్థత, సర్వోన్నతమైన స్థలంలో ఆయన ఉంటాడని మనం పాట పడతాం. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ కలిగిన కాకని. ఇది కూడా గాడిని బట్టి, ఆ మతలాది వారి దినాన్ని బట్టి రాయబడిన ప్రవచనం కాబట్టి అవన్నీ నెరవేర్చి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడితో మనం సహవాసం, అది ఈ దినం మతలాది వారి దినమే కాకుండా ప్రతి దినం దేవుళ్ళు మనం అది ఆయనతో కట్టుబడి సహవాసం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి కృపాభాగ్యం మనం కోరుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. ముందు వెళుచుండిన వారును వెనుక వచ్చుచుండే వారును చేయము. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును కాక, కాలం ఈ సందర్భాన్ని మనం చూస్తే దేవునికి జయం కలగాలి. జయం కలగాలంటే మన నుండి ఆయనకి జయం పొందుతాడు. సర్వోన్నతమైన స్థలంలో జయమని వాళ్ళందరూ పాడుతుంటే చుట్టూ ఉన్నవారు ఈ శిష్యుని గర్జించమని చెప్తారు. ఒకవేళ వారు ఊరుకున్నా వాళ్ళు స్థితిస్తారని దేవుడు సెలవిస్తారు. ఆ మాట మనం ముందు చూస్తాం. కాబట్టి మనం మౌనంగా ఉండకూడదు. దేవుని తెలుసుకున్న వాళ్ళు మరి మౌనంగా ఉంటే దేవుడు రాజ్యం కట్టబడదు. ప్రతి విశ్వాసి సజీవమైన రాయవలే దేవుడికి ఉపయోగపడాలి. నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన ఐశ్వర్యం సమస్తాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ సాక్షిగా ఆయన ముందు నిలబడి అనేకులు సాక్షించుకోవాలని మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ, ఆయన సాక్షిగా మనం నిలవాలంటే ముందు మనలో పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వం కలిగి మనం జీవించాలి. అది లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేని దేవుని అర్పించాల్సింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, మత్తయి సువార్త వారు దేవుని చూసిద్దరని మనం లేఖనాల్లో చూస్తాం. కాబట్టి మరి ఆత్మలో దీనత్వం కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, నమ్మకత్వం కలిగి జీవించాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి అతి విధమైన మరి తీర్మానం మనం చేసుకుని ఇప్పటి వరకు దేవుళ్ళు మనం ఎలా ఉన్నాం అనేది విడిచిపెట్టి ఇక్కడి నుంచైనా దేవుళ్ళు మరి గత మట్టలాది వరకు సంవత్సరంతో దేవుడు మన కాచి కాపాడాడు. మరి సంవత్సరంతో దేవుడికి ఎలా మరి ఆయనకి ఇష్టంగా జీవించాను, మరి ఆయనకి ఇష్టం కానీ జీవించాను, ఆయనకి ఆయాగీతం అనేది మనం చూడాలి. అలా లేని పక్షంగా ఒకవేళ దేవుడికి ఇష్టంగా మనం లేకపోతే దేవుడికి ఇష్టంగా జీవించడానికి వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనం జీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. ఆయనతో మనం సాహసం కలిగి ఉంటాం. యోహాను సువార్త 12వ అధ్యాయం ఒక మాట. యోహాను 12:12.
మరునాడు ఆ, ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని యేసు యెరూషలేముకు వచ్చుతున్నాడని విని ఖర్జూరపు మంటలు పట్టుకుని ఖర్జూరపు మంటలు పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఆ, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును కారణాన్ని కేకలు వేసి ఆ, సీయోను కుమారి భయపడకుము భయపడకుము ఇదిగో ఈ రాజు గాడిద పిల్ల మీద ఆ, ఆసీనుడై వచ్చుచున్నాడు ఆ, అని రాయబడిన ప్రకారము ఉమ్, యేసు ఒక చిన్న గాడిదను ఉమ్, కనుగొని దాని మీద కూర్చుండెను. ఉమ్, ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడినని వారు ఆయనకు వాటిని తెలియజేశారు. చాలు. యేసుప్రభువారు అన్ని ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చారండి ఆయన. అంతేగాని ఆయన ఏదో రాజుగా ఉండటానికి మన మీద అధికారం కట్టడం చలాయించడానికి కాదు, కానీ ప్రవచనాలు నెరవేర్చు కోసం ఆయన ఈ లోకానికి శరీరధారిగా రాకముందే 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవచించారు. కన్యక గర్భవతి కుమారుని కంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్త అని మనం చూస్తాం. ఆ ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చి వచ్చాడు. అలాగే ఇక్కడ మనం చదివిన ఈ మాటలో కూడా మరి మనం చూస్తాం. శిష్యులు ఆ చెప్పిన దాన్ని వారు గ్రహించలేకపోయారు. మనం కూడా దేవుడి విషయాలు అంత తొందరగా అర్థమవ్వండి. దేవుడు మన చిన్న నాలెడ్జ్కి దేవుడిని అర్థం చేసుకోవాలి సామర్థ్యం ఎవరికి ఉంటుంది. దేవుడు అనంత జ్ఞాని అన్నాడు. మనం మన బట్టి మన శక్తి అదంతా కొంచెమే విసరంతే, ఒక పాయింట్ కూడా ఉండదు. అది ఈ మాట మనం చూస్తాం. ఆయన శిష్యులు 16 రోజులు చొప్పున 12-16 ఆయన శిష్యులు మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అది ఆయనను గురించి వ్రాయబడినని వారాయనను వాటికి చేసినని జ్ఞాపకం తెచ్చుకోలేదు. మరి ముందు శిష్యులు నమ్మలేదు. ఆయన మనం మామూలు మనిషి అనుకున్నారు, ఎవరూ నమ్మలేదు. ఈ యేసు ప్రభు మరియమ్మ గారికి అలాగే యేసయ్య గారికి పుట్టిన బిడ్డని అనుకునేవారు, కానీ ఆయన పైనుంచి ఇచ్చిన పరలోక తండ్రిని ఎవరు గ్రహించలేకపోయాడు. శిష్యులు కూడా గ్రహించలేదు. మనకి గ్రహింపు ఉందా యేసు ప్రభు ఎవరనేది? మత్తయి సువార్త ఒక మాట మనం చూస్తాం. కొందరు ఏది అని 17వ అధ్యాయం చూడండి. వచ్చేసి మత్తయి సువార్త 17వ అధ్యాయము 16-13. యేసు పిలుపులని కైసరయ ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని దేవుడు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు కొందరు ఏలియానియు లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారని. అందుకు ఆయన మీరైతే మీరు ఎవడనని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. ఒక్క నిమిషం. అందుకే ఆయన మీరైతే నేను ఎవరిని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు. అందుకు ఆయన వర్డ్ ఆఫ్ గాడ్ చర్చలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరు అనుకుంటారు? అసలు ఆయన గురించి అవగాహన ఉందా? మరి ఆయన గురించి అర్థం చేసుకునే స్థాయి మనకున్నాం. మరి ఆయన చెప్పిన వాక్యం విన్నదే విన్నట్టుగా చెప్తే చాలు. దేవుడు గొప్పవారిని, అలాగే బాగా చదువుకున్న వారిని, అందచందాలు కలిగిన వారిని అలాంటివి కోరుకోలేదు. ఆయన రామారాయణ శిష్యుని ఆయన ఏర్పరచుకున్నాడు. చదువురాని వారిని వారు చెప్తున్నారు, పేదలు చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడు అని. అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు, కానీ మీరేమనుకుంటున్నారు? నువ్వు సజీవమైన దేవుని కుమారుడు. మనం కూడా నమ్మాం దేవుని కుమారుడు యేసు ప్రభుని. మరి ఆయన నమ్మి విశ్వసించి ఆయన చెప్పినట్టుగా మనం నడుస్తున్నామా, లేదా మనిష్టానుసారం జీవిస్తూ నేను కూడా యేసు ప్రభు బిడ్డనే, యేసు ప్రభు రక్షించుకున్నాను అని చెప్పుకుంటూ మన పాత జీవితాన్ని రాత జీవితాన్ని విడిచిపెట్టకుండా మన ఇష్టానుసారం జీవిస్తే అది దేవుడు మెచ్చేది కాదు. మనం దేవుడికి ఆయన చెప్పేవాడు మొత్తం, కానీ ఆయన సంతోషపెట్టేవాడు కాలేడు. కాబట్టి ప్రియమైన దేవుడి సంగమం, దేవుడు ఎవరనేది ముందు మనకు అవగాహన ఉండాలి. సర్వపాప పరిహారాత్మం రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యధామ పరియాగమని సామవేదంలో రచించిన దాన్ని బట్టి లేఖనాన్ని బట్టి దేవుడు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి పాపం నిమిత్తం శిలువలో మృతుడే మృత్యు చేయడానికి రోజునాడు చేసినది దేవుడు. కాబట్టి ఈ యేసు ప్రభువారి ఆయన జీవిత కాలంలో ఆఖరి వారం ఈ మతనాలు మరి ఆయన ధ్యానిస్తుండగా ఆయన ఇష్టమైన బిడ్డలుగా, ప్రియమైన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇస్కరియోతు యూదా వారిని మోసం చేసేవారిని ఉండకుండా
మరి ఎవరెవరు ఏదో రకంగా అనుకుంటారు. చాలామంది అనుకుంటారు యేసుప్రభు అందరి దేవుళ్ళు ఒక దేవుడే. చాలా దగ్గర మనం చూస్తున్నాం, ఫోటోలు పెడతారు, యేసుప్రభు కూడా వాళ్ళతో పాటు సమానం. కాదండి. దేవుడు ప్రత్యేకమైన దేవుడు యేసుప్రభు. ఆయన జననం ప్రత్యేకం, జీవితకాలం ప్రత్యేకం, ఆయన శిలువ మరణం ప్రత్యేకం, పునరుద్ధానం ప్రత్యేకం. దాన్ని తెలుసుకుంటే, అవగాహన చేసుకుంటే మనం ధన్యులు అవుతాం. కాబట్టి శూలమతి చెప్తుంది పరమగీతాలు, నా ప్రియుడు కవడవరుడు, రత్నవరుడు, 10,000 మందిలో అతి సుందరుడు, ఎవరితో నన్ను పోల్చలేమండి, ఎవరితో మీరు నన్ను పోలుస్తారని అనిపిస్తారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ. వాటన్నిటిని మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే, చదివితే దేవుడు మనకు అర్థమవుతాడు. ఎవరి ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు వాక్యం మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడడం మనం కోరుకుందాం, ఆయన సన్నిధి కోరుకుందాం, ఆయనతో సహవాసం కోరుకుందాం. ఆయనతో సహవాసం మనకు ఎంతో వేరని మనం తెలుసుకుని, అది దేవుడిని నమ్మాం, మందిరానికి వస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఆయనకి ఇష్టమైన వారిగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు ఆయన ఇష్టం కాని గుణాలు కానీ, పనులు కానీ మనలో ఏమైనా ఉంటే, మాటలు, చూపులు, ఊహలు, ఉద్దేశాలు, తలపులు, ఆలోచనలు దేవుడికి విరోధంగా పాపం చేసుకుంటే వాటన్నిటిని విడిచిపెట్టుకుని పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా దేవుడిలో జీవించాలని దేవుడు కోరుకున్నాడు. మరి నేను పరిశుద్ధంగానే ఉన్నలాగా మీరును అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగి ఉండనని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దేహం దేవుడు మనకు అనుగ్రహించింది, దాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. మీ దేహంలో దేవుని ఆలయం ఉన్నదని మీరు ఎదుగురా అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఆ పరిశుద్ధంగా, మరి మన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మనలో ఉన్న ఆత్మని చుట్టబెట్టేవారుగా కాకుండా మరి సంతోషపెట్టేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి దేవుడిని ఆశ్రయిస్తూ, ఆయన పాదాలు ఆశ్రయిస్తూ, నా ఎద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన పాదాలు ఆశ్రయిస్తారు. ఏ సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, ఏ విషయమైనా దేవుడికి అసాధ్యమైనది లేదు. నాకు అసాధ్యమైనది కాదా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి దేవుడిని అడుగుతూ, ఆయన సన్నిధిలో ఉంటూ, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చడానికి బిడ్డలుగా కొనసాగుతాను. ఈ మాట్లాడేవాళ్ళని దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ మాటను బట్టి మనం మన ఆర్థిక జీవితాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగుతూ ముందుకెళ్ళాలని చేసే పరిశుద్ధ మాటలు జీవించదాకా ఆమె